ఒక అక్కో లేదో చెల్లినో ఉన్నారనుకోండి. ఆ అక్క భర్త చాలా వ్యసనపరుడు, చెడ్డవాడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, అస్తమానం అక్కని తిడుతూ కొడుతూ ఉంటాడు, అన్ని చెడు పనులు చేస్తూ ఉంటాడు. కానీ అతన్ని ఆ కుటుంబము భరిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ బావని ఏమన్నా అన్నామంటే అక్క జీవితం పాడైపోతుంది. బావని ఏదైనా బెదిరిద్దామా, బావ చేసేది తప్పు అని క్వశ్చన్ చేద్దామా అంటే అక్క పైన తన బల ప్రయోగాన్ని చూపిస్తూ ఉంటాడు. అక్కని లేదా చెల్లిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ అక్క లేదా చెల్లి చాటున దాక్కుంటూ తను చేయాల్సినటువంటి కార్యాలన్నే నిర్వహిస్తూ ఉంటాడు. ఎప్పుడు అస్తమానం డబ్బు తెమ్మని ఇబ్బంది పెట్టడము, భార్య తరపు బంధువులని ఏదో ఒకటి అంటూ మానసికంగా హింసించడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆమె నుంచి అతను గనక అడ్డు తప్పుకున్నట్లయితే అతన్ని క్షణంలో పతనం చేయొచ్చు. కానీ ఆమెను అడ్డుగా పెట్టుకొని అతడు చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటాడనమాట. అందుకని నేతికుండ లాంటి ఆమె పక్కన ఆ ఎలుకలాగా అతను దాక్కొని ఉన్నాడు అని అర్థం. ఎలుక లాంటి అతన్ని ఏమి చేయాలనుకున్నా అక్క లేదా చెల్లి లాంటి నేతికుండ పతనమయ్యేటువంటి అవకాశం